మన్నమరి డివిజన్ సింగరేణి కార్మికులందరికీ సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ CI2 తరఫున నమస్కారాలు తెలియజేస్తూ, కార్మిక సోదరులారా, సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ CI2గా నిరంతరంగా మీ సమస్యల గురించి మేము పోరాటం చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఎలక్షన్లో ముందు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే విధంగా ఏదైతే గుర్తింపు సంఘం కానీ ప్రాతినిధ్య సంఘం కానీ నెరవేర్చే విధంగా మీ సమస్యలు పరిశీలించుకొని ముందుండాలని మేము మనవి చేస్తున్నాం. అదే కాదు, మీరు ఏదైతే మీ మెయిన్ పేస్ట్లో పెట్టారో, కార్మికులకు హామీ ఇచ్చారో ఆ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నాం. పరిష్కరించని ఎడల ఎప్పటికప్పుడు కూడా మీకు మేము గుర్తు చేస్తున్నాం. ఇప్పటికైనా మీరు ముందుండే కార్మిక సమస్యలు పరిష్కరించాలి తప్ప కార్మికులను మోసం చేసే విధంగా మాటలు చెప్పి ఊరుకునేది కరెక్ట్ కాదని కూడా తెలియపరుస్తున్నాం. అదే కాదు, సింగరేణి కార్మికులారా ఆలోచించండి. ఈరోజు ప్రతి మైన్ మీద కూడా, ప్రతి డివిజన్లో కూడా సింగరేణి ఏరియాలలో ఎప్పటికప్పుడు ఏదో ఒక యాక్షన్ జరుగుతూనే ఉంది. ఈ యాక్షన్లకు ముగింపు లేదా అని మేము తెలియపరుస్తున్నాం. ఇవాళ మైన్లు ఉన్నటువంటి సేఫ్టీ కమిటీ పని చేయకపోవడం మూలంగా, వచ్చినటువంటి కార్మికులు ఎడ్యుకేట్ చేయకపోవడం మూలంగా ఈ తప్పిదాలు జరుగుతున్నాయనే విషయం వాస్తవం. మీరు సేఫ్టీ కమిటీగా లోపలికి తిరిగినప్పుడు కార్మికుడు సేఫ్టీలో పనిచేస్తుందా లేదా అనే దాని విషయాన్ని స్థానిక HOD దగ్గర తీసుకొచ్చి సమస్యను పరిష్కరించే విధంగా మీరు ప్రయత్నం చేయట్లేదనేది కూడా మేము అభిప్రాయం తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మీరు ఏరియా లెవెల్లో కానీ డైరెక్ట్ లెవెల్లో కానీ ఈ యాక్షన్లు ఎందుకు జరుగుతున్నాయి అనేది మీరు తప్పనిసరి మీటింగ్ ఏర్పాటు చేసి దాని మీద DMS డైరెక్టర్ మైన్ సేఫ్టీ గారిని కూడా వాళ్ళ దృష్టికి తీసుకొచ్చి ఇక ముందు ఈ యాక్షన్ జరగద్దనే దాని మీద కూడా మీరు తొందరపడి జరగద్దన్న దాని మీద మీరు చొరవ చూపాలనేది కూడా మేము తెలియపరుస్తున్నాం. ఇవాళ సేఫ్టీ కమిటీ అనేది సేఫ్టీ కమిటీ మెంబర్కి ఉన్న పవర్ ఎవరికి లేదు. సేఫ్టీ విషయంలో మాట్లాడవలసిన బాధ్యత సేఫ్టీ కమిటీ మెంబర్కి ఉంది, కానీ మాట్లాడట్లేదు. ఇవాళ ఉచిత మాస్టర్లకే పరిమితమై యాజమాన్యాన్ని నిలదీయకుండా, యాజమాన్యంతో మాట్లాడకుండా మీరు మీ సమస్యలు మీరు గడుపుతున్నారు. ఇది కరెక్ట్ కాదని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్గా మేము తెలియపరుస్తున్నాం. అదే కాదు, మొన్న సెక్షన్ సమావేశాలు జరిగినాయి. మీ సెక్షన్ సమావేశాలలో INTC ఒక మాదిరిగా చెప్తుంది, AITC ఒక మాదిరిగా చెప్తుంది. కార్మిక వర్గం అయోమయానికి గురయ్యాడు. మీ సెక్షన్ సమావేశాలలో ఏ సమస్యలు పరిష్కరించారనే దాని మీద ఇప్పుడు కరెక్ట్గా సమాచారం కూడా అందనటువంటి పరిస్థితి కనపడుతుంది. సింగరేణి యాజమాన్యం కూడా ఇప్పటివరకు సర్క్యులర్ జారీ చేయలేదు. ఒక పక్కన ప్రతి ఒక్క మైన్లో పనిభారం మోపుతూ, సమస్యలు పెరుగుతూ, కనీసం కార్మికుడు లోపలి తిరిగి ఓ గంట ఎక్కువైనా కనీసం టిఫిన్లు పంపే పరిస్థితి కూడా ఇవాళ యాజమాన్యం చేయట్లేదంటే ఎంత మూర్ఖంగా మైన్లలో కార్మిక వర్గం కష్టపడుతున్నారు ఆలోచించుకోవాల్సిన బాధ్యత ఎంత ఉందని కార్మిక వర్గాన్ని మేము తెలియపరుస్తున్నాం. ఓడి మాస్టర్లు పక్క పెట్టినా, ప్లేడర్స్ పక్క పెట్టినా కార్మికుడు తన డ్యూటీ తను చేసుకుంటున్నాడు, తన కష్టపడి తన పద్ధతిలో చేస్తున్నాడు. ఎవరైనా తెలివినటువంటి కొత్త కార్మికుడు వచ్చినప్పుడు పాత కార్మికుని అతను కలిపి యాక్షన్లు జరగకుండా ఆయనకు పని నేర్పవలసిన బాధ్యత, సీనియర్ కార్మికులకు అప్పవలసిన బాధ్యత ఇవాళ సింగరేణి యాజమాన్యంపై ఉంది. అక్కడ సేఫ్టీ కమిటీ మెంబర్లకు కూడా ఉందనేది తెలియపరుస్తున్నాం. కాబట్టి ఇక ముందు ఈ డివిజన్లలో పనిచేసిన కార్మికులు దెబ్బలు తగలకుండా సరైన చొరవ చూపి సేఫ్టీ కమిటీ విషయాలు నిరంతరంగా కార్మిక వర్గాలని తెలిపి ఎడ్యుకేట్ చేయవలసిన బాధ్యత ఎంతైనా ఉందని సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్గా మేము యాజమాన్యాన్ని తెలియపరుస్తూ